జరుపుతాం. అప్పన్న చందనోత్సవం విషాదంగా మారింది. సింహాచలం అప్పన్న సన్నిధిలో ఊహించని విషాదం జరిగింది. భారీ గోడ కూలింది. గోడ కూలిన ప్రమాదంలో 7 మృతి చెందారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చిరంజీవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ప్రస్తుతం విశాఖ కేజీఎస్టీ మార్చి వద్ద అయితే మాత్రం మృతదేహాలు క్యూ లైన్ లో కడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 8 మృతదేహాలు చేరుకున్నాయి. మొత్తం అన్ని కూడా మార్చి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. వరుసగా అంబులెన్స్ లో చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విషాద ఛాయలు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా క్షతగాత్రులను కూడా ప్రస్తుతం ప్రాథమికంగా ఏదైతే మనకి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఉందో అక్కడ అందిన తర్వాత మళ్ళీ విశాఖ కేజీహెచ్ కు తీసుకొచ్చి ఇక్కడ కూడా చికిత్స అందిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ గోడ కూడడంతో శరీరం అంతా కూడా చాలా వరకు నిజులు అయినటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి తలకి తీవ్రమైన గాయాలు కావడంతో వారికి అత్యవసర చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సింహాచలం ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిని అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు వివరాల ద్వారా కూడా గుర్తించడం జరిగింది. పత్తి దుర్గాస్వామి నాయుడు, ఎట్ల వెంకట్రావు, తండ్రి దేవుడు, మొత్తం ఇంకొక వ్యక్తి కుమ్మపట్ల మణికంఠ ఈశ్వరరావు, మాచవరం అంబాజీపేట తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళని ప్రస్తుతం అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. మరికొందరు ఆ మొహాలన్నీ కూడా విపరీతమైన మట్టి, అదేవిధంగా రక్తపు అన్ని మరకలు ఉండడంతో ఇంకా గుర్తించలేని పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే విశాఖ కేజీహెచ్ మార్చికి మృతులు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అయితే ఇక్కడ విశాఖ కేజీహెచ్ లో అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. విశాఖ కేజీహెచ్ మార్చి వద్ద అయితే మాత్రం విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే అప్పన్న స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అనుకోని ప్రమాదం జరగడంతో వీళ్ళంతా కూడా కొంతమంది మృతులు జరిగింది. అదేవిధంగా మరికొంత గాయపడడం కూడా జరిగింది. సార్ చిరంజీవి, అంటే క్షతగాత్రుల్లో సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఇంకా గుర్తించే పనిలో ఉంది. ఇంకా ఐసీయూకి వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నారు. అంటే క్షతగాత్రుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మొత్తం 16 అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క అంబులెన్స్లు అక్కడ నుంచి సంఘటన స్థలానికి వస్తున్నాయి. ముందుగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ప్రథమ చికిత్స అందించేందుకు స్థానికంగా హాస్పిటల్ చేయొచ్చు. వాళ్ళ కండిషన్ సీరియస్ గా ఉన్న వాళ్ళకి ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్ కు తీసుకువస్తున్నారు. ఎంతమంది అనేది ఇంకా స్పష్టంగా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే క్షతగాత్రుల సంఖ్య ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా వాళ్ళని వస్తున్నారు. అయితే గోడ 4 రోజుల క్రితం కట్టిన గోడ ఒక్కసారిగా భారీ గోడ వీళ్ళ మీద పడడంతో చాలా వరకు తలకితో పాటు మిగతా శరీర భాగాలకి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చోటు చేసుకుంది. వాళ్ళు కూడా చాలా మంది ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో, స్పృహలోనే లేనటువంటి పరిస్థితిలో కూడా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. సతీ చిరంజీవి, అఫీషియల్ గా అసలు ఎంతమంది మృతి చెందారు? ఈ మృతుల వివరాలు ఏంటి? ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఏంటి? దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం అఫీషియల్ గా 7 మంది అని చెప్పారు. కానీ విశాఖ కేజీహెచ్ మార్చికి అయితే మాత్రం 8 మంది తీసుకొచ్చారు. అంటే క్యాజువాలిటీలో ఒకరు చికిత్స పొందుతున్నారు. వాళ్ళు కూడా చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. వారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మొత్తం మృతుల సంఖ్య 8కి చేరుకుంది. ఇంకా వైద్యం అనేది అందిస్తున్నారు. వాళ్ళలో సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంకా ఎవరైనా సరే కండిషన్ చేజారి చనిపోతే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకైతే అఫీషియల్ గా 8 మంది మృతదేహాలను ఇక్కడ తీసుకొచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సీరియస్ గా ఉన్న వాళ్ళకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వారి కండిషన్ ఏ క్షణాన్ని ఏం మారుతుందో తెలియదు. ఎందుకంటే ఆ బలమైనటువంటి గోడని కూడా ఒక్కసారిగా తల మీద పడడంతో వాళ్ళకి ముఖమంతా కూడా చిన్నగా మారిపోవడం, ఇంకా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవడంతో వాళ్ళకి ప్రస్తుతం ఇంకా స్పృహలో లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం 8 మంది మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఆ మృతదేహాలన్నింటినీ కూడా కేజీహెచ్ మార్చికి తీసుకుని రావడం జరిగింది. స్వాతి, ఇప్పుడు మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారా చిరంజీవి? ప్రస్తుతానికి అయితే కేజీహెచ్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ కండిషన్ సీరియస్ గా అయితే నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అక్కడ ఏదైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి అధికారులు కూడా ఇక్కడ చేరుకోవాల్సి ఉంది. మొత్తం ఎవరైతే అధికార యంత్రాంగం అంతా కూడా సింహాచలం కొండపైన ఉన్నారు. ఇంకా కేజీహెచ్ హాస్పిటల్ కూడా చేరుకోవాల్సి ఉంది. ఇక సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా నిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి వాళ్ళ కండిషన్ చూసి అవసరమైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సింహాచలం అప్పన్న చందనోత్సవం విషాదంగా మారింది. ఒక్కసారిగా ఈదురుగాలితో పాటు భారీ వర్షం కురిసింది. దీంతో 300 రూపాయల టికెట్ కౌంటర్కు సమీపంలో భారీ గోడ కుప్పకూలిపోయింది. ఈ గోడ కూలినటువంటి ఘటనలో 8 మంది చనిపోయారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. అయితే గోడ కూలిన వెంటనే భక్తులు భయంతో పరుగులు తీశారు. భక్తుల్లో కొందరు ధైర్యం చేసి శిథిలాల్ని తొలగించారు. అప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న వారు చనిపోయారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నటువంటి అధికారులు, సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని హాస్పిటల్కి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువ వరకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 రూపాయల టికెట్ కౌంటర్ ఉంటుంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో ఒక్కసారిగా ఈదురుగాలులు రావడంతో అక్కడ ఉన్నటువంటి భారీ గోడ కుప్పకూలిపోయింది. ఈ గోడ కూలినటువంటి ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరికొంతమంది గాయపడ్డారు. ఈ గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. అసలు ఈ గోడ ఎవరి హయాంలో కట్టారు, దీని నాణ్యత లోపంపై కూడా విచారణ జరిపిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలానికి కలెక్టర్ అలాగే అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం అయితే గాయపడ్డ వారికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. గోడను ప్రసాద్ స్కీమ్ కింద ఇటీవలే రిటైనింగ్ వాల్ నిర్మించారని దేవస్థానానికి చెందిన ఇంజనీర్లు చెబుతున్నారు. 2 అడుగుల మందంతో దీనిని కట్టారని అంటున్నారు. లోపలంతా ఇంకా పచ్చిగానే ఉంది. నిర్మాణం లోపముందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. అయితే లక్కీగా గోడ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. నిపుణులతో ఎంక్వైరీ చేయిస్తే కానీ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేమంటున్నారు అధికారులు. విపరీతమైన వర్షం వల్ల గోడ బాగా నానింది. చుట్టుపక్కల నేల మొత్తం మెత్తబడింది. దాంతో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. రాళ్లన్నీ చెల్లాచెదురయ్యాయి. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నామని చెబుతున్నారు. టూరిజం శాఖ నుంచి డీటెయిల్స్ తెప్పిస్తున్నామని దేవాలయ అధికారులు అంటున్నారు. గోడను ప్రసాద్ స్కీమ్ కింద ఇటీవలే రిటైనింగ్ వాల్ నిర్మించారని దేవస్థానానికి చెందిన ఇంజనీర్లు చెబుతున్నారు. 2 అడుగుల మందంతో దీనిని కట్టారని అంటున్నారు. లోపలంతా ఇంకా పచ్చిగానే ఉంది. నిర్మాణం లోపముందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. అయితే లక్కీగా గోడ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. నిపుణులతో ఎంక్వైరీ చేస్తే గానీ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేమంటున్నారు అధికారులు. విపరీతమైన వర్షం వల్ల గోడ బాగా నానింది. చుట్టుపక్కల నేల మొత్తం మెత్తబడింది. దాంతో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. రాళ్లన్నీ చెల్లాచెదురయ్యాయి. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తున్నామని చెబుతున్నారు. టూరిజం శాఖ నుంచి డీటెయిల్స్ తెప్పిస్తున్నామని దేవాలయ అధికారులు అంటున్నారు. 7 ప్రాణాలను బలిగొన్న గోడ ప్రస్తుతం నా వెనకే ఉంది. ఇది 15 అడుగుల వెడల్పైన ఏదైతే గోడకు సంబంధించిన మెట్లున్నాయి, మెట్లతో పాటుగా 2 అడుగుల మందంలో ఈ గోడ నిర్మాణం జరిగింది. ఒకసారి గోడ చూసినప్పుడు ఇదంతా కూడా హాలో బ్రిక్స్తో పాటు కిందనే రాతి కట్టడం కూడా చేశారు. ఇక్కడ నాణ్యతకు సంబంధించిన వైఫల్యం, ఇంజనీరింగ్ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. అరగంట సేపు కురిసిన వర్షానికి పైన ఉన్న మట్టి పెళ్లన్నీ కిందకు పడిపోవడం, ఆ ఒత్తిడికి గురై గోడ కూలి భక్తులపై కూలిపోవడం, 7 ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన ఘటన. ఈ గోడ నిర్మాణం పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది 15 రోజుల లోపులోనే దీన్ని నిర్మాణం చేశారు. వాస్తవానికి ఇలాంటి గోడలు కట్టినప్పుడు క్యూరింగ్ జరగాల్సి ఉంటుంది. ఆ క్యూరింగ్ సమయాన్ని తీసుకోకుండానే హడావిడిగా పనులు చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం మన దగ్గర బీజేపీ సీనియర్ నేత మాధవ్ ఉన్నారు. సార్, ఇన్సిడెంట్ స్పాట్ చూసినప్పుడు నాణ్యతకు సంబంధించిన అనేక అనుమానాలు తెలుస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? ముఖ్యంగా చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. సింహాచల నిజరూప దర్శనం అంటే అందరికీ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, ఒరిస్సా మిగతా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి, సో ఆ విధంగా ఇక్కడ కొంత కొండ చర్యలు కూడా ఆ విధంగా ముందుకు వచ్చాయని అనిపిస్తుంది. ఆ విధంగా గోడ కూలటం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. 2:30 సమయంలో భక్తులు దీనికోసం 12 గంటల నుంచి నిద్రాహారాలు మాని దర్శనం కోసం వస్తారు. ఆ విధంగా దురదృష్టవశాత్తు 7 మరణించడం ఏదైతుందో చాలా దారుణమైన సంఘటనగా భావిస్తున్నాం. అంటే నాణ్యతా లోపాలకు సంబంధించి కొన్ని ప్రాథమికమైన ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. క్యూరింగ్ సమయాన్ని
ఇవ్వకుండానే గోడను పూర్తి చేసినట్టుగా కనిపిస్తోంది. దీని ఎట్లా ఉంటారు? నిజంగానే క్యూరింగ్ సరిగ్గా జరగలేదనే అభిప్రాయం కలుగుతుంది. అయితే దీనిపైన తప్పనిసరిగా విచారణ జరగాలి. దీంట్లో ఎవరు బాధ్యులు అనేది తప్పనిసరిగా నిగ్గు తేల్చాలి. ఇవి పునరావృతం కాకుండా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. చూడడానికైతే ఎంత బాగా అనిపిస్తుంది, అయితే ఎక్కడ లూప్ హోల్స్ ఉంటాయనేది, ఇటువంటి దుర్ఘటనలు జరిగితే బయటపడతాయి. తప్పనిసరిగా వాటి మీద చర్యలు తీసుకోవటం, అలాగే క్షతగాత్రుల్ని అలాగే మృతులు అందరినీ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. దీనిపైన పెద్ద ఎత్తున విచారణ చేసి అందరినీ కూడా మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా మీ అందరికీ ప్రయత్నం చేస్తాం. బాధ్యుల పైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ స్పాట్ దగ్గర చూసినప్పుడు అనేక అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా భారీ హాలో బ్రిక్స్ చూడొచ్చు. ఈ హాలో బ్రిక్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలన్నింటినీ న్యాచురల్ క్యూరింగ్ చేయటం కన్నా వాటిని నిత్యం వాటర్తో క్యూరింగ్ చేస్తూ ఫిట్ అయ్యేటట్టు ఏదైతే సెట్ అయ్యేలాగా ఈ సిమెంట్తో ఫిక్స్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అటువంటి జాగ్రత్తలు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో, కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే గోడ నిర్మాణానికి బాధ్యత వహించిన అధికారులు సీరియస్గా తీసుకోలేదు అనేది ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ పక్కనే ఒక గోడ ఉంది. ఇది కూడా నూతన నిర్మాణంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఒక అరగంట సేపు భారీ వర్షం కురిసింది. చీఫ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ అనేది ఒక్కసారిగా నమోదవటం, ఆ నమోదైన వర్షం కారణంగా ఒక విధంగా ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఒక కొండ చర్యలు లాంటివి విరుచుకుపడి గోడ మీద పడినాయి. గోడ నుంచి భారీగా ఆ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఘటనలో 7 చనిపోయారు. ఇక్కడ ప్రమాదం జరిగిన కారణాల కన్నా ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యమే ప్రధాన సమస్యగా మనకు ఇక్కడ పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సింహాచలం దేవస్థానానికి సంబంధించి చాలా కీలకమైన ఫెస్టివల్స్లో ప్రధాన ఫెస్టివల్లో ఒకటి చందనోత్సవం. 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యే ఇలాంటి ఫెస్టివల్కి సంబంధించి ఇంత హడావిడిగా ఎటువంటి నాణ్యతను పాటించకుండా ఎందుకు ఈ గోడ నిర్మాణం చేయాల్సి వచ్చింది? గోడను ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరు, క్వాలిటీ కంట్రోల్ ఎవరు తీసుకున్నారనేది ఇప్పటికీ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఒక నాణ్యత వైఫల్యం కారణంగా ఈరోజు 7 ప్రాణాలు, అందులోనూ సింహాచలం దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్కు హాజరై స్వామివారి నిజరూప దర్శనాన్ని చూసి తరించాలనుకున్న వారికి మృత్యువును దగ్గర చేర్చింది. మృత్యువు రావడానికి కారణమైన ఈ గోడ నిర్మాణానికి బాధ్యులైన వారిని ఎవరు అనే దాని మీద విచారణ చేసి వారిని గుర్తిస్తాం, వారిని శిక్షిస్తామని చెప్తున్నప్పటికీ కూడా 7 నిండు ప్రాణాలు బలైపోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే నిర్మాణం జరిగిందో నిర్మాణానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, ఆ నిర్మాణ లోపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు భక్తుల ప్రాణాలు తీసేసాయనేది మాత్రం యథార్థం. దానిపైన విచారణ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు బాధితుల నుంచి కూడా ఇందుకు బాధ్యులైన ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలని బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ఏదైనా ఒక దురదృష్టకరమైన ఇన్సిడెంట్ సింహాచలం చరిత్రలో మొదటిసారి చోటు చేసుకుంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ, సింహాచలం నుంచి. గోడను ప్రసాద్ స్కీమ్ కింద ఇటీవలే రిటైనింగ్ వాల్ నిర్మించారని దేవస్థానానికి చెందినటువంటి ఇంజనీర్లు చెబుతున్నారు. 2 అడుగుల మందంతో దీనిని కట్టారని అంటున్నారు. లోపలంతా కూడా ఇంకా పచ్చిగానే ఉంది. నిర్మాణ లోపముందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. అయితే లక్కీగా గోడ చుట్టూ ఫెన్సింగ్ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత తగ్గిందని చెబుతున్నారు. నిపుణులతో ఎంక్వైరీ చేయిస్తే గానీ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేమంటున్నారు అధికారులు. విపరీతమైన వర్షం వల్ల గోడ బాగా నానింది. చుట్టుపక్కల నేల మొత్తం మెత్తబడింది. దాంతో గోడ ఒక్కసారిగా కూలిపోయింది. రాళ్లన్నీ కూడా చెల్లాచెదరయ్యాయి. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. టూరిజం శాఖ నుంచి డీటెయిల్స్ తెప్పిస్తున్నామని దేవాలయ అధికారులు అంటున్నారు.